ఈరోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. పంచమి స్వామిని వేడుకుంటూ ఉంటే స్వామి మనసు కరిగి స్వామి ప్రత్యక్షం అవుతాడా లేదా, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. పంచమి శివుడి దగ్గర శివుడిని ప్రార్థిస్తూ ఉంటుంది. ఇక నేను ఈ కష్టాలు భరించలేను స్వామి, నాకు ఓపిక లేదు. నా కన్న తల్లిని నేను అసలే చూడలేదు. నా తల్లి నా కడుపులో పెరుగుతుందని తెలిసి కనీసం నా బిడ్డగానైనా చూసుకోవాలని ఆశపడ్డాను. కనీసం ఆ ఆశ కూడా నెరవేరేలా లేదు. నాగేశ్వరి చెప్పిన దాన్ని బట్టి చూస్తే నా బిడ్డ పుట్టి పుట్టగానే నాగలోకం తీసుకువెళ్ళిపోతానని చెప్పింది. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు స్వామి. నా బిడ్డ లేకుండా నేనైతే బ్రతకలేను. ఏ తల్లి అందుకు ఒప్పుకోదు. తెలిసి తెలిసి తన బిడ్డని ఎవరైనా ఇచ్చేస్తారా? నేను కూడా ఇవ్వలేను స్వామి. దానికన్నా నేను చనిపోవడమే మంచిది. నన్ను నీలో ఐక్యం చేసుకో స్వామి. నాకు 18 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి నన్ను పరీక్షిస్తూనే ఉన్నావు స్వామి. ఇక ఈ కష్టాలను భరించే ఓపిక నాకు లేదు స్వామి అని స్వామిలో ఐక్యం అయిపోవాలని నిర్ణయించుకుని తన తలను స్వామి పాదాలకేసి బాదుకుని స్పృహ లేకుండా పడిపోతుంది. పంచమిని చూసి కైలాసంలో ఉన్న స్వామి మనసు కరిగి పంచమికి ప్రత్యక్షమవుతాడు. తేజస్సుతో నిండిపోతున్న స్వామి విగ్రహం పంచమి అని పిలవడంతో పంచమి స్పృహలోకి వచ్చి చూసి నమ్మలేకపోతుంది. స్వామి, ప్రత్యక్షం అయ్యావా? నా మొర ఆలకించావా స్వామి? చాలు స్వామి, నా జన్మ ధన్యమైంది అని స్వామిని వేడుకుంటూ నన్ను నీలో ఐక్యం చేసుకో స్వామి అని అంటూ ఉంటుంది. స్వామి పంచమితో మాట్లాడతాడు. నీ బిడ్డ నీతోనే ఉంటుంది. శివ అంశతో పుట్టి నీ చేతుల్లోనే పెరుగుతుంది, భయపడకు అని చెప్పి స్వామి మాయమైపోతాడు. మళ్ళీ పంచమి స్పృహ కోల్పోవడంతో అప్పుడే అక్కడికి వచ్చిన సుబ్బు పంచమిని చూసి పంచమి నుదుటికి ఉన్న గాయాన్ని మాయం చేస్తాడు. పంచమికి స్పృహ వచ్చేలా చేస్తాడు. పంచమి లేచి సుబ్బుని చూసి ఆనందంతో, సుబ్బు, నాకు స్వామి దర్శనమిచ్చాడు. నా బిడ్డని నాతోనే ఉంటుందని చెప్పాడు సుబ్బు అని చెప్పడంతో, నాన్నగారు చెప్తే తప్పకుండా జరుగుతుంది పంచమి అని సుబ్బు అనడంతో, పంచమి, నాన్నగారేంటి సుబ్బు, నేను స్వామి గురించి చెప్తున్నాను అని అంటుంది. ఈ లోకాన్నే పాలించే స్వామి అందరికీ తండ్రి లాంటి వాడే పంచమి, అందుకే అలా అన్నాను. స్వామి స్వయంగా చెప్పారు అంటున్నావు కదా, ఇక నీ కష్టాలు తీరిపోయినట్టే పంచమి అని అంటూ ఉండగానే అంతలో మోక్ష అక్కడికి వస్తాడు. పంచమిని చూసి, పంచమి, నువ్వు ఇక్కడికే వచ్చుంటావని నమ్మకంతో వచ్చాను. ఖచ్చితంగా నువ్వు ఇక్కడే ఉన్నావు పంచమి అని అంటూ ఉంటాడు. మీ ఇద్దరిని ఆ శివయ్యే కలిపాడు మోక్ష, అందుకే మీరిద్దరూ ఎప్పటికీ కలిసే ఉంటారు. మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. మీ బిడ్డ గురించి, మీ కష్టాల గురించి మరొకసారి ఆ స్వామికి విన్నవించుకుని వెళ్ళండి, కష్టాలన్నీ తీరిపోతాయి. సరే పంచమి, నేను వెళ్ళొస్తాను అని చెప్పి సుబ్బు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జ్వాల, వరుణ్లు హాస్పిటల్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ టెస్ట్ కన్ఫర్మ్ చేసుకుని స్వీట్లు తీసుకుని ఇంట్లోకి వచ్చి అందరికీ ఇస్తూ ఉంటారు. స్వామీజీ నిజమే చెప్పారమ్మా, జ్వాల నిజంగానే గర్భవతి. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసుకొస్తున్నాను అని చెప్పి అందరికీ స్వీట్లు తినిపిస్తూ ఉంటాడు. మోక్ష పంచమిని తీసుకురావడానికి వెళ్ళాడు. ఖచ్చితంగా ఇంటికి తీసుకొస్తే మాత్రం ఇంట్లోకి రానీకండి అత్తయ్య. నేనైతే పంచమి కంటే ముందు వచ్చిన కోడల్ని, నాకు బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇద్దరూ ఒకే దగ్గర ఉంటే పూర్వజన్మ వైరవ్యాల వల్ల గొడవలు జరుగుతాయని స్వామీజీ చెప్పారు కదా, ఆ విషయాన్ని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను అత్తయ్య. పంచమిని మాత్రం ఇంట్లోకి రానీకండి. నేను మాత్రం ఇంట్లో నుంచి కదలను, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పి జ్వాల వైదేహితో చెప్తుంది. మోక్ష పంచమిని అడుగుతూ ఉంటాడు. నేను ఇంట్లో లేని సమయంలో నువ్వు బయటికి వచ్చి చాలా పొరపాటు చేశావు పంచమి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఇద్దరం కలిసే ఎదుర్కొనే వాళ్ళం కదా, ఇలా రావడం కరెక్టేనా అని మోక్ష అడుగుతూ ఉండడంతో, స్వామీజీ చెప్పిన మాటలను ఇంట్లో వాళ్ళు బలంగా నమ్ముతున్నారు మోక్ష బాబు. నా వల్ల మీరు ఇప్పటికే చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మన బిడ్డ వల్ల కూడా నీకు చాలా కష్టాలు ఎదురుగాపోతున్నాయి మోక్ష బాబు. అందుకే మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక నేను ఇంట్లో నుంచి రావాల్సి వచ్చింది అని చెప్పడంతో, ఇంతేనా పంచమి నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? మోక్ష వేరు, పంచమి వేరు కాదు. నువ్వు నా భార్యవి, నాలో సగానివి. నిన్ను మన బిడ్డని రక్షించుకోవాల్సిన బాధ్యత భర్తగా నాది. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత కష్టం ఎదురైనా ఇద్దరం కలిసే పోరాడదాం పంచమి, పద వెళ్దామని మోక్ష పిలుస్తూ ఉంటాడు. పంచమి అయితే మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, పుట్టబోయే బిడ్డని నాగేశ్వరి నాగలోకం తీసుకెళ్లిపోతుందని మోక్ష బాబుకి చెప్పకూడదు. చెప్తే తను తట్టుకోలేడు. ఎంత కష్టమైనా నేనే పోరాడి నా బిడ్డని నేను రక్షించుకుంటాను అని తన మనసులో అనుకుంటుంది.
మోక్ష పిలుస్తూ ఉంటే వద్దులే మోక్ష బాబు నేను ఇక్కడే ఉంటానని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ మోక్ష పంచమిని తీసుకుని ఇంటికి వెళ్తాడు. వీళ్ళని చూడగానే జ్వాల అయితే, ఏం పంచమి మళ్ళా తిరిగి వచ్చావు? నువ్వే వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావు? స్వామీజీ చెప్పింది మర్చిపోయావా? ఇద్దరు గర్భవతులు ఒకే దగ్గర ఉంటే గొడవలు జరుగుతాయని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? వెళ్ళిపో అని పంచమిని అంటూ ఉంటుంది. పంచమి ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. అంతగా ఇష్టం లేకపోతే మీరే బయటికి వెళ్ళండి అని చెప్పి మోక్ష అనడంతో, పంచమి కంటే ముందు వచ్చిన దాన్ని నాకు బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు అని జ్వాల చెప్తూ ఉంటుంది.